ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. వావ్, అందరూ నిజంగా బయటికి రండి, మస్తు గాలి వస్తుంది. ఇంట్లోనే ఉండకండి, బయటికి రండి, చల్లగా వస్తుంది. గాలి రాగానే డోర్లు పెట్టుకొని ఉంటున్నారా? కాదు కాదు, మంచిగా బయటికి రండి. సూపర్ ఉంది తెలుసా గాలి. నేనైతే మస్తు ఎంజాయ్ చేస్తాను. నేను మా పిల్లలు పైకి వచ్చినాం. సూపర్ అనిపిస్తుంది. ఎండాకాలంలో వర్షం కొడితే ఎంత బాగుంటుంది కదా. ఆ వేడికి ఉండి 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 వర్షంలో తడిసి చల్ల గాలికి అబ్బా సూపర్ ఉన్నాయి కదా, మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా బయటికి రండి, ఇంట్లో ఉండకండి. ఎంత బాగుంది చూడండి. ఇక వెదర్ చవెచ్చగా చల్ల, మొత్తం గ్రీనరీ కనబడుతుంది. వర్షాకాలం స్టార్ట్ కాలేదు కానీ వర్షాకాలం స్టార్ట్ కాకముందు వర్షాలు వస్తే ఎంత బాగుంటుంది. ఎండాకాలంలో అంత బాగుంది. నేనైతే మస్తు ఎంజాయ్ చేస్తాను. ఎండాకాలంలో చల్లటి గాలి మన ఫేస్కి తాకుతూ ఉంటే అన్నీ మర్చిపోతాం కదా, అంత బాగుంటుంది. ఆహాహా, బాధలు కూడా మర్చిపోతాం. అందుకే ప్రకృతితో పాటు మనం కూడా ఎంజాయ్ చేయాలి, ప్రకృతిలో కలిసిపోవాలి. ఇలాంటివే కదా, చిన్న చిన్న ఎంజాయ్మెంటే కదా మనకు కావాల్సింది. పెద్ద అవసరం లేదు, చిన్న చిన్న వాటిలోనే మంచిగా ఉంటుంది ఎంజాయ్. నాకైతే చాలా ఇష్టం. ఇలా వచ్చి ఇలా మీతో మాట్లాడితే నాకు ఇంకా చాలా ఇష్టం, చాలా బాగుంది. అందుకే ఖచ్చితంగా నేను మీతో మాట్లాడాలని చెప్పి పైకి వచ్చి వీడియో తీస్తున్నాం. మా పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, చాలా బాగా ఆడుతున్నారు. ఎంత బాగుంది అంటే అంత బాగుంది. రండి రండి రండి, బయటికి రండి. ఇప్పటికైనా ఇంట్లో నుంచి బయటికి రండి ప్లీజ్ ప్లీజ్. ఇలాంటి ఎంజాయ్మెంట్ మళ్ళీ రాదు. ఎందుకంటే మేలో మంచి ఇంత చల్లటి గాలి రావడం చాలా కష్టం. వస్తుంది, వచ్చినప్పుడే ఆస్వాదించాలి. కింద పడిపోతున్నా నేను నిజంగా. నేను ఇంత వెయిట్ ఉన్నా కూడా నేను గాలికి కొట్టుకుపోతున్నా, అంత బాగుంది. ఓకే ఫ్రెండ్స్, నేను మస్తు ఆడుకుంటా ఇక్కడ. మా పిల్లలతో పాటు నేను కూడా ఆడుకుంటా. బాయ్. మీరు కూడా ఇంట్లో ఉండకండి, నిజంగా బయటికి రండి ప్లీజ్, బయటికి రండి. హ్యాపీగా గాలికి ఎంజాయ్ చేయండి. ఆ గాలి మన ఫేస్కి తాకుతుంటే సూపర్ ఉంటుంది కదా. అలాంటి ఎంజాయ్ మీరు మిస్ కావద్దంటే అలాంటి ఎంజాయ్ మీరు కూడా మిస్ కావద్దంటే గాలికి తిరగాలి, ఉండాలి. అందుకే బయటికి రండి, ఇంట్లో ఉండకండి. డోర్లు తీసుకొని బయటికి రండి. బాయ్ బాయ్ బాయ్.